మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రోడ్డు మీద రయ్యి రయ్యమంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ తిరిగే బండ్లు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా అంటే మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించి పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ రోడ్ల మీద తిరిగే బండ్లను ఇప్పటికే చాలా సార్లు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం, చలాన్లు వేయడం ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ మళ్ళీ అదే ఘటన పునరావృతం అవుతూ ఉంది. ఈ రోజు దాదాపు 52 మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించిన బండ్లను అయితే పట్టుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. గతంలో కూడా చాలా సార్లు ఇలా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి అనేక సార్లు బండ్లు పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి చలాన్లు వేసి బండ్లను అప్పచెప్పడం, ఆ సైలెన్సర్లను తీసేయడం కూడా జరిగింది. కానీ ఇవి రిపీటెడ్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కదండి. ఏం చేస్తే ఇది కంట్రోల్ అవుతుంది? ఈ రోజు మా కాకినాడ జిల్లా ఎస్పీ సార్ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మా కాకినాడ ఏఎస్పీ సార్ శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు, వారి యొక్క ఉత్తర్వుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ ఈ మాడిఫైడ్ సైలెన్సర్లను ఎవరైతే వాహనాలకు ధరించి అవి పబ్లిక్ ని భయాందోళనకు గురి చేసి ఎన్ఐఎన్స్ క్రియేట్ చేసి పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడమే కాకుండా చిన్నపిల్లల్లోనూ వయోవృద్ధుల్లో హృద్రోగులు ఉంటారు. ఆ హృద్రోగులు పాలిట శాపంగా ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు విపరీతమైనటువంటి నాయిస్ ని క్రియేట్ చేస్తూ వాళ్ళని ఒక టౌన్ లో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసేటువంటి ఈ మాడిఫైడ్ సైలెన్సర్లన్నింటినీ కూడా టార్గెట్ చేస్తూ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్ లో భాగంగా 52 వాహనాలను, ఎన్ఫీల్డ్ వాహనాలు, మోటార్ సైకిల్స్, ఇతర వెహికల్స్ వాహనాలన్నింటిని కూడా 52 వాహనాలన్నింటిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఆ వచ్చినటువంటి వాహనాలన్నింటికి కూడా మాడిఫైడ్ సైలెన్సర్లు అన్ని కూడా రకరకాల మాడిఫైడ్ సైలెన్సర్స్, బరస్ట్ కొట్టేటువంటి మాడిఫైడ్ సైలెన్సర్స్, శబ్ద తీవ్రత ఎక్కువ డెసిబుల్స్ స్థాయిలో ఉచ్చరించేటువంటి ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ అన్నింటిని కూడా తీసివేయడం జరిగింది. తీసేసి వాళ్ళందరికీ కూడా చలనాలు విధించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చలనాలు కట్టుకోవడం జరిగింది. చలనం కట్టిన తర్వాత వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. మీకు మెయిన్ ఉన్నటువంటి లోపం ఏంటంటే, ఇవాళ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల్లో కూడా మా పిల్లలు ఏం చేస్తున్నారు, మా పిల్లలకి ఇలాగా బళ్ళు ఇస్తున్నాం, వాళ్ళు టౌన్లోకి వెళ్ళినప్పుడు ఒక మాడిఫైడ్ సైలెన్సర్ బండి నుంచి వచ్చేటువంటి శబ్దం వల్ల వాళ్ళు ఎంత భయాందోళనకు గురవుతున్నారో, అదేవిధంగా వాళ్ళ పిల్లలకి బండ్లు ఇచ్చినప్పుడు పబ్లిక్ ఎంత బాధపడతారు, పబ్లిక్ ఎంత భయాందోళనకు గురవుతారు, శబ్ద తీవ్రత వల్ల హృద్రోగులు ఎంత సమస్యను ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళ పిల్లలకి ఇటువంటి మాడిఫైడ్ సైలెన్సర్ ఉన్నప్పుడు దయచేసి ముందే అక్కడే రెక్టిఫై చేసేసి వాళ్ళ బల్లికి ఉన్నటువంటి మాడిఫైడ్ సైలెన్సర్ తీసేస్తే ఈ సమస్య చాలా వరకు తీరుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ కింద మాకు ఈ రైడ్స్ చేయడం కూడా జరిగింది. మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 200 వాహనాలు ఇలాగా మాడిఫైడ్ సైలెన్సర్స్ ఉన్నటువంటి వాహనాలన్నింటిని కూడా గుర్తించి వాళ్ళన్నింటిని కూడా బళ్ళన్నీ కూడా జప్తు చేసాం. అవన్నీ కూడా మాడిఫైడ్ సైలెన్సర్స్ అన్ని తీసేసి వాళ్ళకి ఈ చలనాస్ అన్ని కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. చలనాస్ కూడా వాళ్ళందరూ కూడా కట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా నిరంతరంగా ప్రక్రియగా కొనసాగుతుంది. సార్, ఇందులో ఏమైనా రిపీటెడ్ వెహికల్స్ ఉన్నాయి సార్? అంటే గతంలో మీరు పట్టుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ సైలెన్సర్లు తీసేసిన కొంతమంది మళ్ళీ బిగించుకొని మళ్ళీ రోడ్ల మీద సౌండ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. సో వీటిలో ఏమైనా రిపీటెడ్ ఉన్నాయా సార్? వీటిలో రిపీటెడ్ అయితే ఏమి కూడా ఐడెంటిఫై చేయలేదమ్మా. ఇవి ఎటువంటి ఏమన్నా కనుక రిపీటెడ్ గా అఫెన్స్ చేస్తే కనుక, అంటే రిపీటెడ్ గా ఇలా మాడిఫైడ్ సైలెన్సర్లను కలిగి ఉండి రోడ్ల మీద తిరిగి ఈ పబ్లిక్ ఎన్ఐఎన్స్ గురి చేస్తే కనుక అవి ఖచ్చితంగా వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. మొత్తానికి గతంలో కూడా చాలా సార్లు ఇలా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి మోడిఫైడ్ సైలెన్సర్లు ఏవైతే ఉంటాయో ఆ వెహికల్ ని పట్టుకోవడం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, చలాన్స్ వేయడం ఇవన్నీ కూడా పరిపాటిగా జరుగుతూనే ఉన్నాయి. అయినా సరే మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించి రోడ్ల మీద తిరిగే వారి సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాదు, పేరెంట్స్ ని కూడా పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అలాగే కాలేజీ యాజమాన్యాలతో కూడా మాట్లాడడము, ఆ పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం కూడా చేస్తున్నారు. అయితే ఇదే ఘటన మళ్ళీ గనక పునరావృతం అయితే బైక్లను కూడా సీజ్ చేస్తామని కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.